ఒక అందమైన పచ్చని గ్రామంలో సిద్ధు మరియు వెన్నెల ఉండేవారు. సిద్ధుకు వెన్నెలంటే చాలా ఇష్టం. ఆమె అతని మేనకోడలు. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఊరి చివర ఉన్న పెద్ద మామిడి తోటలో రోజంతా ఆడుకునేవారు. ఆ మామిడి చెట్టు నీడలో వాళ్లు పంచుకున్న నవ్వులు ఊరంతా వినపడేవి. కాలం చక్రంలా తిరిగిందే. సిద్ధు పై చదువుల కోసం పట్నం వెళ్లాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు వెన్నెల కళ్ళలో నీళ్లు తిరిగాయి. సిద్ధు తన చిన్న మరదల వైపు చూస్తూ, త్వరగా తిరిగొస్తాను వెన్నెల, ఏడోకు అని చెప్పి బస్సు ఎక్కాడు. ఆమె బస్సు వెళ్లిపోయే వరకు అక్కడే నిలబడి చూస్తూ ఉంది. పట్నంలో సిద్ధు పెద్ద చదువులు చదివి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడంతా హడావిడిగా ఉన్న సిద్ధు మనసు మాత్రం ఎప్పుడూ తన పల్లెటూరు, ఆ మామిడి తోటలు, ముఖ్యంగా వెన్నెల జ్ఞాపకాలతోనే నిండి ఉండేది. తన డెస్క్ మీద వెన్నెల పంపిన ఎండిన మామిడి ఆకును భద్రంగా దాచుకున్నాడు. ఇటు గ్రామంలో వెన్నెల కూడా పెద్దదైందే. ఆమె నవ్వు పల్లెటూరి వెన్నెలలాగే స్వచ్ఛంగా ఉండేది. ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు ఆడుకున్న ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి తన బావ ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసేదే. ఆమె మనసులో బావ మీదున్న ప్రేమ పెరుగుతూనే ఉంది. ఒకరోజు సిద్ధు తండ్రి రామారావు ఫోన్ చేసి, సిద్ధు, ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి, వెంటనే బయలుదేర్రా అని చెప్పారు. సిద్ధు ఎంతో ఉత్సాహంగా పట్నం నుండి తన ఊరికి ప్రయాణమయ్యాడు. తన మరదల్ని చూసే క్షణం కోసం అతను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఊరికి వచ్చిన సిద్ధుకి మొదట గుడి దగ్గర చెరువు మెట్ల మీద వెన్నెల కనిపించింది. పట్టు పరికిని కట్టుకుని నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్న వెన్నెలను చూడగానే సిద్ధు గుండె వేగంగా కొట్టుకుంది. వెన్నెల కూడా తన భావాన్ని చూడగానే ఒక్క క్షణం ప్రపంచాన్ని మర్చిపోయింది. పెళ్లి పనుల హడావిడిలో ఇద్దరికీ మాట్లాడుకోవడానికి సమయం దొరకడం లేదా. అయినా సిద్ధు తన కళ్ళతోనే వెన్నెలకి ఏదో చెప్పాలని ప్రయత్నించేవాడు. ఒకరోజు సాయంత్రం అందరూ పనుల్లో మునిగుండగా ఇద్దరూ కలిసి పొలం గట్ల మీద నడకకు వెళ్లారు. కాని వెన్నెల మనసులో ఒక చిన్న సందేహం ఉండేది. బావ పట్నంలో పెరిగాడు, నేనిక్కడే పల్లెటూరులో ఉండిపోయాను. బావ నన్ను నిజంగా ఇష్టపడుతున్నాడా, లేక పెద్దల మాట కోసం పెళ్లి చేసుకుంటున్నాడా అని ఆమె దిగులుగా ఆలోచించసాగింది. సిద్ధు ఆమె మనసులోని భయాన్ని గమనించాడు. ఆమెను మళ్లీ వాళ్ల చిన్ననాటి మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని, వెన్నెల, పట్నంలో ఎన్ని అందాలున్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో అతిపెద్ద కల అని తన మనసులో మాట చెప్పాడు. వెన్నెల కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె భయాలన్నీ పటాపంచలైపోయాయి. పెద్దల ఆశీస్సులతో బావా మరదళ్ళు ఇద్దరూ ఒకటయ్యారు. ఆ పచ్చని గ్రామం, ఆ మామిడి చెట్టు వారి అంతులేని ప్రేమ కథకు సాక్ష్యంగా నిలిచాయి. ఇలా వీడియోలు కావాలి అంటే దయచేసి ఫాలో అవ్వండి.